హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాప్కార్న్ని ఎలా ఓవెన్లో చేయాలో చూద్దామండి. ఈ విధంగా యాక్టివ్ పాప్కార్న్ని ఈ విధంగా నేను సాల్టెడ్ తీసుకున్నానండి. ఈ విధంగా ఒక గాజు బౌల్ తీసుకోవాలి. ఎప్పుడు ఓవెన్లో మనం ప్రిపేర్ చేయాలంటే ఏదన్నా డిషెస్ అని ఈ విధంగా ఈ బౌల్లోకి ఇవన్నీ షిఫ్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎప్పుడు ఓవెన్ని మనం యూజ్ చేసేటప్పుడు బౌల్వి గ్లాస్ బౌల్స్ని యూజ్ చేయడం బెస్ట్ అండి. ఈ విధంగా చూసారా, ఇది పానాసోనిక్ కన్వెన్షన్ అండి. ఇది ఈ విధంగా ఈ రింగ్ లాంటిది ఉంటుంది లోపల. ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము జస్ట్ పెట్టడం అంతే. దీన్ని కరెక్ట్గా ఫిట్ చేయాలండి. ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగుని ఈ విధంగా మనం దాంట్లో మిడిల్లో పెట్టాలి. ఈ ప్లేట్ని చూసారా, ఆ విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి మిడిల్లో. ఈ విధంగా ఏ డిష్ చేయాలన్నా కంపల్సరీ ఈ గ్లాస్ బౌల్ని యూజ్ చేసుకోవడం బెస్ట్ అండి. ఈ విధంగా ఈ బౌల్ని ఈ విధంగా మనం ఓవెన్లో పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ని పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి ఎక్కువ పైకి వస్తాయి కాబట్టి ఇలా రాకుండా మనము ఈ ప్లేట్ని అమర్చుకోవాలి. ఈ విధంగా కంపల్సరీ గ్లాస్ బౌల్స్ని యూజ్ చేయండి ఓవెన్లో. ఎందుకంటే ఓవెన్లో ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఈ విధంగా పానాసోనిక్ కంపెనీ అండి ఇది కన్వెన్షన్. ఈ విధంగా పానాసోనిక్ కన్వెన్షన్. ఇప్పుడు మనము మైక్రో పవర్ని ఆన్ చేసుకొని 100 degrees మీ క్వాంటిటీ బట్టి తక్కువ కావాలంటే ఎక్కువ, ఇలా మనం 3 minutes వరకు నేను టైం సెట్ చేశానండి. మైక్రో పవర్ 3 minutes స్టార్ట్ క్వాంటిటీని బట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే చూసుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. నేనైతే 3 ప్యాకెట్కి 3 minutes పెట్టానండి. ఈ విధంగా ఓవెన్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ డిషెస్, ఆయిల్ లెస్ ఫుడ్ కానీ ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ప్లేట్ తీసి చూసిన తర్వాత ఈ విధంగా చూసారా ఎలా వచ్చాయో ఓవెన్లో. ఈ విధంగా అన్నీ ఈవెన్గా ఉన్నాయండి. చూసారా, ఈ విధంగా మనము మైక్రో ఓవెన్లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి పాప్కార్న్ని. ఈ విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.